హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఫస్ట్లీ అందరికీ కూడా ఐఎమ్ సో సారీ, లాస్ట్ వీక్ అంతా కూడా నేను వీడియోస్లో ఏం పోస్ట్ చేయలేదు కదా. ఏం లేదండి, భానుకి ఎగ్జామ్స్ అనమాట. సో వాడి కోసం కొంచెం అంతా టైం కేటాయించాల్సి వచ్చింది. వాడికి ఎగ్జామ్ టు ఎగ్జామ్ 8 to 7 days దాకా హాలిడేస్ ఉంటాయి అనమాట. ఆ డేస్ అంతా కూడా వాడు ల్యాప్టాప్ ముందరే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇంకా షూట్ అవన్నీ కూడా ఏం ప్రిఫర్ చేయలేదన్నమాట, వాడితో టైం స్పెండ్ చేసా. ఎగ్జామ్స్ అప్పుడు డెఫినెట్గా పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యూచర్ అనేది కదా మనకు ప్రైమరీ థింగ్. సో అందుకోసమే నేను వీడియో అనేది ఏం పోస్ట్ చేయలేకపోయాను. ఇంక ఇవాళ నా డే అయితే 4 o'clock అంతా స్టార్ట్ అయిందనమాట. 4 o'clock అంతా లేచేసి 4:30 అంతా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే లాస్ట్ డేనే నేను ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా రెడీ చేసి పెట్టున్నాను. ఇడ్లీస్ వేసేస్తున్నాను అనమాట. ర్యాండమ్గా ఇడ్లీ, రాగి దోశ, కొర్ర దోశ ఇవే చేస్తూ ఉన్నాను ఈ మధ్యన. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోస్ట్ చేయాల్సిన టైంకి వీడియో పోస్ట్ చేయలేదంటే అసలు ఎంతమంది నాకు డిఎం చేస్తారంటే మాటల్లో చెప్పలేను. మీ లవ్ అయితే మాత్రం ఇన్క్రెడిబుల్ అని చెప్తాను నేనైతే. మీరున్నారు కాబట్టి నాకు చాలా ధైర్యం. ఎప్పటికైనా సరే నన్ను మీరే సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల అందరూ కూడా అయిన వాళ్ళు అయిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళం కూడా మన అనే ఫీల్ ని క్రియేట్ చేసే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఈ యూట్యూబ్ మాత్రమే. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఉంటారు. ఒకరికొకరు అస్సలు పరిచయాలు లేవు. కానీ యూట్యూబ్ దయ వల్ల ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసుకోవటం వల్ల ఒకరికొకరు పరిచయాలు ఏర్పడిపోతున్నాయి. ఈ పరిచయాల వల్లనే మన అనే ఫీల్డ్ని క్రియేట్ అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడైనా సరే మనం ఎదురు పడతామా లేదా అనేది తర్వాత సంగతి. కానీ మీ పేర్లు నేను షౌట్అవుట్స్ ద్వారా ఇవ్వటం వల్ల నాకు మీరందరూ కూడా ఒక పరిచయస్తుల్లాగా అనిపిస్తూ ఉంటారు. సో అందుకోసమే నేను కామెంట్స్ చేయండి అని ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తుంటా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ప్యాక్ చేసి పంపించేశాను. హస్బెండ్ కూడా బయలుదేరిపోయారనమాట. ఆయన వెళ్ళాక ఇంకా కాసేపు అలాగా కూర్చోండిపోయి కాస్తంత రిలాక్స్ అయ్యాక ఇంకా అగైన్ కిచెన్లోకి వచ్చేసి నా కోసం డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. భాను కోసం ఇడ్లీ సర్వ్ చేస్తున్నా.
ఇక భానుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాక నా ర్యాండమ్ చోర్స్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇలానే డస్టింగ్, స్వీపింగ్ ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. యాజ్ ఏ హౌస్ వైఫ్ ఈ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను. రెగ్యులర్గా ఈ వర్క్స్ చేయడం వల్ల ఏంటంటే ఎనీ టైం మనకు కొంచెం అంతా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది హౌస్. ఎప్పుడైతే నేను కొంచెం బ్రేక్ ఇస్తానో ఆ రోజంతా కూడా కొంచెం ఎలాగో అనిపిస్తుంది. మార్నింగే ఇలాగా కిచెన్ క్లీన్ చేసుకోవటం, డస్టింగ్ చేసుకొని స్వీప్ చేశాక కొంచెం అంత ఫ్రేగ్రెన్స్ ఫిల్ చేసుకున్నాం అనుకోండి, అగరబత్తో ధూపో ఏదో ఒకటి వేసుకున్నామంటే ఒక ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది హౌస్ అంతా కూడా. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, మార్నింగ్స్ ఇలా చేసినప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది, అదే చేయనప్పుడు మాత్రం ఏదో వెలితిగా ఉంటుంది అనమాట. మీకు కూడా అంతేనా? అసలు ఈ ఎండలు ఎంతలాగా మండిపోతున్నాయంటే సమ్మర్ వచ్చేసిందేమో అన్నట్టుగా ఉంటుంది. చాలా టెరిఫిక్గా ఉంది విజయవాడ వైపు. 8:39కే అసలు ఫుల్ ఎండలు అనమాట, భారీగా ఉంటున్నాయి. మీ ప్లేసెస్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బాను వెళ్ళి తీసుకొచ్చాడు. పాపం వాడు చాలా రోజులుగా తినలేదనమాట చికెన్. వాడికి కానే కావాలి అని చెప్తుంటేను ఇంక ఇవాళ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి వాడితోనే తెప్పించేసాను. హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారు కదా, అందుకోసమే వాడే తీసుకొచ్చాడు అనమాట.
రెసిపీ గురించి అయితే ఇంకేం చెప్పక్కర్లేదు. రెగ్యులర్‌గా నేను చేసుకునే విధంగానే చేసుకున్నా. బట్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ, ఇలాంటి ఐరన్ షీట్ కడాయిస్‌లో కానీ చేసుకుంటే చాలా బావుంటది. మీరు టేస్ట్ కొంచెం అంత ఎన్హాన్సింగ్‌గా కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు ఇలా ట్రై చేయండి. క్యాస్ట్ ఐరన్‌లో కానీ, ఐరన్ కడాయిల్లో కానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ముఖ్యంగా చికెన్ కర్రీ. నేనైతే రెగ్యులర్‌గా చేసే విధంగానే చేసుకుంటున్నాను. బట్ కానీ టేస్ట్ ఎంత బావుండిందంటే నిజంగా ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నాను మీకు. డెఫినెట్‌గా ట్రై చేయాలి మీరు. ఆల్రెడీ నేను కుక్కర్‌లో ప్రెషర్ పెట్టేసాను, అయిపోయింది. బట్ కానీ ఇక్కడ మనం రోస్ట్ చేయటం వల్ల ఏంటంటే మరింత టేస్టీగా ఉంటదనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ కడాయిలో కొంచెం అంత ఆవ నూనె వేసేసుకునేసి జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకునేసి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, అంతేనండి. నేనేం పెద్దగా యాడ్ చేయను అనమాట మసాలాలన్నీ కూడా. ఏమంటే ఇందులో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా గ్రేవీగా ఉండకుండా కొంచెం అంత థిక్ గ్రేవీతో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా గ్రేవీగా కాకుండా జస్ట్ ఫ్రై టైప్ అయినా కూడా ఇంకా బాగుంటుంది. నేనైతే నార్మల్ గుజ్జుగా చేసేసుకున్నాను. ముఖ్యంగా ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చేస్తున్న ఈ తడక అనమాట. కొంచెం అంత ఘీ యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పులు ఇలా కట్ చేసుకునేసి వేసుకున్న తర్వాత స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా పోపులాగా ఇచ్చేసేయటమే అనమాట. ఈ తడకాని మెయిన్ అనమాట దీనికి టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే మనం తడక ఇస్తే చాలా బాగుంటది అనమాట టేస్ట్. కొత్తిమీర యాడ్ చేయడం అసలు మర్చిపోకండి, అదే ఇంకా టేస్టీనెస్ ఇస్తుంది. ఈ ఐరన్ షీట్ కడాయిలో కానీ, ఐరన్ కడాయిలో కానీ మనం ఏదైనా కుక్ చేసామంటే వెంటనే డిష్ అవుట్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. అది అస్సలు మర్చిపోకూడదు. అండ్ నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, ఈ ఐరన్ షీట్ కడాయిని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు రస్ట్ ఫామ్ అవ్వకుండా అని చెప్పేసి. అది మీకు క్లియర్గా ఇవాళ చూపిస్తాను. ఇలా వాష్ చేసుకున్న ఐరన్ కడాయిని మొత్తం అంతా డ్రై టిష్యూతో ఇలా డ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా డ్రై చేసిన తర్వాత అసలు ఏమాత్రం వాటర్ లేనప్పుడు కొంచెం అంత ఆయిల్ని తీసుకొని ఇలా గ్రీస్ చేసేయటమే. ఇన్ అండ్ అవుట్ ఆయిల్ అనేది ఇలా గ్రీస్ చేసి ఎండలో కాసేపు పెట్టేసుకునేసి యూస్ చేసే ముందు మనం మళ్ళీ చక్కగా వాష్ చేసుకొని యూస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే మనం గ్రీస్ చేసి ఎండలో పెట్టేయటమే అనమాట. ఇంకంతే, కాసేపు ఉంచి లోపల పెట్టేసుకోవచ్చు. And today's shoutouts goes to, with all due respect, Anita Naidu, Surit, Preeti Bharat, Sahiti Kalisetti, Chaitanya Bommu, Bevara Rohini, Vaishali, Vishala, Sweta Reddy, Sai Sindhu Toxin Vlogs, Rahima, Pooja Gummula, Lucky, C. Naga, Shabana Khanam, Divya Simple Vlogs, Aruna Gogineni, Sandhya Rani, Anu Vellampalliya, Y. Srinivasulu, Dubbagita, Ayan Khan, Ashuju Vlogs, Jashwita Rani, Vanamma Vlogs, Lucky Chinni, Kalpalata, Jyotsna Chintu, Jhansi Aragonda, బొడ్డెద రాము, నాగప్రణిత, రోహిత్ అంటపెల్లి, లక్కీ, శిరీష సిరి, రోజామణి, కుమారి కొమర. లాస్ట్ వీడియోకి మీరు షేర్ చేసిన మంచి మంచి కామెంట్స్కి ఐఎమ్ సో గ్లాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రీషియస్ టైంని కేటాయించి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లవ్ యూ ఆల్. సపోర్ట్ మీన్స్ ఎ లాట్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. The next day. ఇంక ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే 11 o'clock అంతా మేము రిసెప్షన్కి రెడీ అవుదామని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాము. ఇవాళ మా వారి వాళ్ళ ఎస్ఐ కొడుకుది రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ కోసం మేము బయలుదేరిపోదాం అని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇదంతా కూడా నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ శారీ లుక్ అంతా కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.
బాగున్నారా? రేపు రావాల్సింది. బాగున్నారా? ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే మా వారి ఎస్ఐ. సో ఈయన కొడుకుదే అనమాట ఇక్కడ రిసెప్షన్. ఈయనైతే మాకు అనంతపూర్లోనే బాగా పరిచయం అండి. అక్కడ ఏఎస్ఐగా ఉన్నారు, ప్రమోషన్ రీత్యా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఎస్ఐగా వచ్చారనమాట. ఇలా పెళ్లిళ్ళలో రిసెప్షన్స్ లో మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా కనిపిస్తూ మాట్లాడిస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తూ ఉంటది కదా. ఎంటర్ అవ్వగానే ప్లెజెంట్ మ్యూజిక్ తో వెల్కమ్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక రాగానే తెలిసిన వాళ్ళందరికీ పలకరించుకొని బ్రైడ్ అండ్ గ్రూమ్కి ఇద్దరికి బ్లెస్ చేసి ఫోటో దిగేసిన తర్వాత ఇంకా అలా మేము కొంచెం ఫొటోస్ దిగేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ ఫ్యామిలీ మెంబర్స్. జయ నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది, తినే జయ. మా వారికి ఎక్కడ ట్రైనింగ్ వేసినా కూడా ఆయన ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వేయించుకుంటూ ఉంటారనమాట. అంత బెస్టీస్, కొలీగ్స్ అన్న మాటే కానీ ప్రాణ స్నేహితుల్లా ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసినప్పుడు. అండ్ జయ కూడా ఇప్పుడు నాకు అలానే అయిపోయింది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అసలు ఎక్కడ చూసినా కూడా నాకు వేసెస్ ఎంత బాగా నచ్చాయో చూడండి, అసలు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే మోక్టైల్ సర్వ్ చేస్తూ ఉన్నారు, మేమైతే అస్సలు తీసుకోలేదు. మనకు నచ్చిన ఫ్లేవర్స్ మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. బట్ కానీ మేము తీసుకోలేదు. లంచ్ చేయాలి అంటే దానికన్నా ముందు ఇది తీసుకున్నామంటే అస్సలు తినలేవేమో అనిపించి ఇంకా లంచ్ చేయడానికి వచ్చాం అనమాట. ఇక్కడ వెజ్ వాళ్ళకి వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. పెళ్లి కాదు కదా, రిసెప్షన్ కాబట్టి నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా బోల్డ్ అనే వెరైటీస్ అనమాట. నాకైతే ఈ స్వీట్ పేరేంటో తెలియదు కానీ ఎంత బాగా అనిపించిందో. స్వీట్ చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత కస్టర్డ్ యాపిల్తో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టారు, స్పూన్ పెట్టేసి ఇచ్చారు. తర్వాత చికెన్ లెగ్ పీస్, చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ అండ్ అలాగే వైట్ రైస్, రసం, పెరుగు, చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం తినాలే కానీ చాలానే ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. ఇలా బోల్డ్ అనే వెరైటీస్ అయితే టేస్ట్ చేసాము. వెజిటేరియన్ అన్ని కూడా షూట్ చేద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాను. ఇక లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని అలా బయటికి వస్తే రమేష్ సార్ కనిపించారనమాట. ఈయన మధ్యలో చూస్తున్నారు కదా, ఆయన పేరు రమేష్, ఆయన కూడా ఎస్ఐ. వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారు అండ్ అలాగే నన్ను ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయనకి చాలా ఇష్టం అనమాట మన వీడియోస్. ఆయనకి ఇప్పుడు కర్నూలుకి ట్రాన్స్ఫర్ అయిందిలేండి. ఇలా కనిపించేపాటికి సరదాగా అలాగా నవ్వుతూ మాట్లాడుకున్న తర్వాత ఐస్ క్రీమ్ పాన్బిడ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇంతకీ బాను రాలేదు ఏంటా అనుకుంటున్నారు. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్, అందుకోసమే వాడు రాలేకపోయాడు. వచ్చేపాటికి 2 o'clock అవుతుంది, అందుకోసం రాలేదన్నమాట. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హై పాయింట్స్ యాడ్ చేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.